వైట్ తగ్గాలి అని అనుకుంటున్నారు, జిమ్కి వెళ్తున్నారు, అక్కడ వెళ్ళి కొన్ని వర్కౌట్ చేస్తున్నారు, దానివల్ల నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్, నీ పెయిన్ అని మొదలు పడుతుంది. ఎందుకని చెప్తాను, నోట్ చేసుకొని అలానే తప్పు మాత్రం మీరు చేయకండి. హాయ్, నేను మీ డాక్టర్ శరత్, స్పోర్ట్స్ అండ్ మస్కులోస్కెలిటల్ ఫిజియోథెరపిస్ట్. ఒక 60 to 70% జిమ్లో మనం వెళ్తే ఫస్ట్ మాకు ఇస్తున్న యాక్టివిటీ ఎలా ఉంటుందంటే జంపింగ్ జాక్స్ అని చెప్తారు. మీకు తెలిసి ఉంటుంది, ఇది జంపింగ్ కైండ్ ఆఫ్ యాక్టివిటీ. దీన్ని ఇంపాక్ట్ యాక్టివిటీ అంటారు. ఇంపాక్ట్ యాక్టివిటీ అంటే మనం ఏం చేస్తామంటే ఫాస్ట్గా మన బాడీని గ్రౌండ్ నుంచి లేపేసి మళ్ళీ ల్యాండ్ అవుతున్నమాట. సో ఇలా అవుతున్నప్పుడు మన మసిల్ అనేది ప్రాపర్గా ల్యాండింగ్లు కంట్రోల్ చేస్తే మన బాడీ వెయిట్ అనేది గ్రౌండ్ నుంచి ఒక ఫోర్స్ క్రియేట్ అవుతుంది. మనం ఇలా పై నుంచి కింద వెళ్తున్నప్పుడు ఫోర్స్ అనేది కింద నుంచి పైకి వస్తుంది. అలా వస్తున్నప్పుడు మన బాడీలో ఉన్న ప్రతి ఒక్క మసిల్ మంచిగా కంట్రోల్ చేస్తుంది అనుకోండి, అప్పుడు జాయింట్కి లోడ్ అనేది పడకుండా మసిల్ అనేది దాన్ని షేర్ చేసుకొని మమ్మల్ని ఒక స్ప్రింగ్ లాగా తీసుకొని మళ్ళీ పుష్ చేస్తుంది అన్నమాట. ఇది మాత్రం ప్రాపర్గా జరగలేదు అనుకోండి, మనం పెడుతున్న ప్రతి ఒక్క జంప్ మన జాయింట్కి ఇంపాక్ట్ ఇస్తుంది. దానివల్ల మీకు మెనిస్కస్, కార్టిలేజ్ ఇదన్నీ ఎక్కువగా డిమాండ్ అయ్యి దాని నుంచి మీకు వేర్ అండ్ టేర్ అనేది జరుగుతుంది. దాని నుంచి మీకు డీజనరేషన్స్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నట్టుంది. జంపింగ్ చేయకండి అని నేను చెప్పలేదు. జంపింగ్కి కావాల్సిన ఎసెంట్రిక్ ఎక్సర్సైజెస్, సింగిల్ లెగ్ స్టెబిలిటీ ఎక్సర్సైజెస్, జంపింగ్కి కావాల్సిన రియాక్షన్ మసిల్ ట్రైనింగ్, ఇదన్నీ మంచిగా చేసుకొని చేస్తే మంచిగా ఉంటుంది.